ప్రతిభకు, వీరత్వానికి, ఓర్పుకు, స్నేహానికి, దానానికి మారుపేరు దానవీర శూరకర్ణ. ఎలాంటి కష్టానైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి పాత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. కర్ణుడిది భారతంలో ప్రత్యేకత ఉన్న పాత్రే కాదు, ప్రాధాన్యత ఉన్న పాత్ర కూడా. అందుకే కర్ణుడు లేని భారతమా అని నానుడి వచ్చింది. స్నేహానికి నిలువెత్తు చిరునామా కర్ణుడు. ఇన్ని సద్గుణాలు కలిగిన వీర పరాక్రమవంతుడైన కర్ణుడు దుర్యోధనుని కొలువులో ఎలా చేరాడు? సహజ కవచ కుండలాలతో పుట్టిన ఈ యోధుడు ఎలా మరణించాడో, అసలు కర్ణుడి చావుకి 100 కారణాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. అయితే ఈ వీడియో చూసే ముందు మా అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్ణుడి అసలు పేరు వసుసేనుడు. సూర్య తేజస్సుతో సహజ కవచ కుండలాలతో పుట్టాడు కాబట్టి కర్ణుడైనాడు. కర్ణుడి కన్న తల్లి కుంతి దుర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని పరీక్షించడానికి సూర్యుడిని ప్రసన్నం చేసుకొని కర్ణుడికి జన్మనిచ్చింది. అయితే పెళ్లి కాకుండా బిడ్డని కనడం వల్ల లోకాపనిందలకు భయపడి ఆ బిడ్డను గంగలో వదిలిపెట్టింది. అలా కొట్టుకు వచ్చిన బిడ్డ అతిరథుడనే సూతుడికి దొరికాడు. అతని భార్య రాధ. వీళ్లే కర్ణుడిని పెంచిన తల్లిదండ్రులు. రాధ పెంచింది కాబట్టి రాధేయుడైనాడు. సూతకులపు వాడిగా కర్ణుడికి ధనుర్విద్యను నేర్పిన బ్రాహ్మణుడని అబద్ధం చెప్పిన కారణంగా నేర్చిన విద్య ఉపయోగపడలేదు. ఒకరోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తున్నప్పుడు ఒక కీటకం కర్ణుడి తొడను కుట్టింది. భరించరాని నొప్పి వస్తున్నా, రక్తం శ్రావిస్తున్నా గురువుగారు లేస్తారని ఓపిక పట్టాడు. లేచి చూచిన పరశురాముడు సహనం కలిగి ఉండడం వల్ల కర్ణుడు బ్రాహ్మణుడు కాదని గ్రహించి కర్ణుడిని శపించాడు. ఆ శాపం కారణంగానే అతడు నేర్చుకున్న విద్య యుద్ధ సమయంలో ఉపయోగపడలేదు. కులం తక్కువన్న కారణంగా అర్జునుడిపై పోటీకి దిగిన కర్ణుణ్ణి కృపాచార్యుడు కాదన్నాడు. కానీ దుర్యోధనుడు కర్ణుణ్ణి అగ్రరాజ్యానికి అధిపతి చేసి రాజపుత్రులతో సమానమైన హోదా కల్పించాడు. కానీ దుర్యోధనుడు కర్ణుణ్ణి అంగరాజ్యానికి అధిపతి చేసి రాజపుత్రులతో సమానమైన హోదా కల్పించాడు. కర్ణుడు దుర్యోధనుని తన స్నేహితులుగా భావించి చివరి వరకు అతని వైపే నిలబడ్డాడు. కన్న మమకారానికి కాదు కదా, దేనికి లొంగలేదు. సాక్షాత్ శ్రీకృష్ణుడే రాయబారిగా వచ్చి నీకే పట్టాభిషేకం అని పాండవులతో కలవమని చెప్పినా ఆశపడలేదు. గెలిచినా ఓడినా దుర్యోధనునితోనే ఉంటానన్నాడు. కర్ణుడు తల్లి అయిన కుంతికిచ్చిన మాటకు కట్టుబడి యుద్ధంలో ధర్మరాజు సహదేవులను చంపే అవకాశం వచ్చినా వదిలేశాడు కర్ణుడు. సూతపుత్రుడైన కర్ణుణ్ణి సారథి అయిన శల్యుడు నిరంతరం తన మాటలతో అవమానిస్తూ కర్ణుడి ఓటమి కారకుల్లో శల్యుడు కూడా కారణమయ్యాడు. పరశురాముని దగ్గర విద్య నేర్చుకున్న సమయంలో కర్ణుడు తెలియక వేసిన బాణం ఆవు ప్రాణాలు తీసింది. అది యాగధేనువు. దాంతో ఆ బ్రాహ్మణుడు యుద్ధంలో నీ రథచక్రం భూమిలోకి కృంగిపోతుంది అని శపించాడు. ఆ శాపం కారణంగానే కర్ణుడి యొక్క రథచక్రం యుద్ధ సమయంలో భూమిలోకి దిగిపోయింది. ఆ బ్రాహ్మణుడి శాపం కూడా కర్ణుడి ఓటమికి కారకుల్లో ఒకటని చెప్పచ్చు. కవచ కుండలాలున్నంత వరకు కర్ణుణ్ణి ఎవరూ గెలవరేరని తెలుసుకున్న ఇంద్రుడు కొడుకైన అర్జునుణ్ణి కాపాడాలన్న స్వార్థంతో మారువేషంలో వచ్చి కర్ణుడి యొక్క కవచ కుండలాలు అడుగుతాడు. ఆ విధంగా కవచ కుండలాలు కోసి ఇచ్చి దానవీర శూర కర్ణుడయ్యాడు. అవమానాలను అధిగమించి స్నేహానికి ప్రాణమిచ్చి దానానికి తనను మించిన వారు లేరని కర్ణుడి పాత్ర మనకి చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.